ఇది వాక్య ధ్యానాంశం. మౌనముగా ప్రార్థన చేయవచ్చా? కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న వారికి వినిపించాలని గట్టిగా ప్రార్థన చేస్తారు. మరికొంతమంది కిటికీ తలుపులు తెరిచి అందరికీ కనిపించే విధంగా ప్రార్థిస్తారు. మన ప్రార్థన ఎవరో చూడాలని, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని గొప్ప భక్తిపరులని కోరుకోవాలని తలంచి చేసే ప్రార్థన వేషధారణే అవుతుంది. అయితే గమనించండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు వేరే ఆలోచన చేత, తలంపుల చేత ప్రార్థన మీద మనసు పెట్టలేకపోతున్నట్లయితే అప్పుడు మీకు మాత్రమే వినిపించే విధముగా ప్రార్థన చేయవచ్చు. మనం మాట్లాడుచున్నప్పుడు సాధారణముగా ఆలోచించలేము, ఊహించలేము. కావున మన ఆలోచనలను ఆధీనములో ఉంచుకోవడానికి మనకు మాత్రమే వినిపించే విధముగా ప్రార్థించడం తప్పు కాదు. మన జీవితాలలో అనుకూల వాతావరణం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, సంఘములో వ్యాపారం లేదా ఉద్యోగం లేదా కుటుంబములో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు ఉన్న చోటనే మౌనముగా ప్రార్థించవచ్చు. ఏ సమయంలో ఏ కష్టం వస్తుందో తెలియదు గనుక మౌనంగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు, లేదా ఆఫీసర్ని కలుసుకోబోతున్నారు, లేదా మీకు ఇచ్చిన పని చేయటం కష్టతరముగా మారుతున్నా, ఇలా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీరు మౌనముగా దేవునితో మాట్లాడవచ్చును. మీరు ఉన్న చోటనే ప్రార్థించవచ్చును. ఉదయం లేచిన వెంటనే ప్రార్థనతో దినమును ప్రారంభించటం, అదేవిధముగా రాత్రి పడుకునే ముందు ప్రార్థనతో ముగించటం మంచిది. కానీ ఈ మధ్యలో అనేక సార్లు మనము ఉంటున్న స్థలములోనే మౌనముగా దేవునికి ప్రార్థించడం మనకి ఎంతైనా క్షేమమనే సత్యం మర్చిపోవద్దు. నెహెమ్యా ఒక బాధాకరమైన వార్త విన్న వార్త వలన రాజు ఎదుట విచారముగా ఉన్నప్పుడు రాజు గ్రహించి, నెహెమ్యా ఏమిటి, ఏం జరిగింది, నువ్వెప్పుడు ఇంత విచారంగా లేవే, ఎందుకు ఈ విచారం అని ప్రశ్నించి, నీకేమన్నా అవసరం ఉందా అని రాజు అడిగాడు. ఈ విధముగా రాజు అడిగిన వెంటనే నెహెమ్యా మౌనముగా తన మనసులో దేవునికి ప్రార్థన చేశాడని వాక్యము సెలవిస్తుంది. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, నెహెమ్యా గ్రంథం 2:4. గమనించండి, నెహెమ్యా రాజు వద్ద ఉన్నప్పుడు మౌనముగా తన మనసులో దేవునితో మాట్లాడాడు. ఎంతో త్వరగా రాజు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు దానికి బదులిచ్చే లోపే ప్రార్థన చేసేసాడు. ఎంత గొప్ప ఆత్మీయత! నెహెమ్యా వలె ఏ స్థలములోనైనా, ఏ సమయములోనైనా మౌనముగా ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అట్టి అనుభవం గుండా మనం వెళ్ళాలంటే మనకు దేవునికి మధ్య ఏ పాపము అడ్డుగా ఉండకూడదు. మనము దేవునితో నిరంతర సహవాసము కలిగి ఉన్నట్లయితే ఎక్కడైనా ఏ సమయంలోనైనా ప్రార్థించగలము, జవాబులు పొందగలము. మరి ఇట్టి అనుభవము నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.